ఆస్టియో ఆర్థరైటిస్ ఉంటే నీ రీప్లేస్మెంట్ చెయ్యాలని ఏమీ రూల్ లేదు, ఏమీ కంపల్షన్ లేదు. నీకేమైనా ఆస్టియో ఆర్థరైటిస్ అని డయాగ్నోసిస్ వస్తే ముందు మీ డాక్టర్కి చూపించుకోండి. దానికి చాలా వరకు ఆపరేషన్ లేకుండా ట్రీట్మెంట్లు ఉన్నాయి. అవన్నీ ఫెయిల్ అయితేనే ఆపరేషన్ గురించి ఆలోచించవచ్చు. మొదటిది దీన్ని ప్రివెంట్ చేయడం. ప్రివెన్షన్ ఈజ్ ద బెస్ట్ అంటారు, ఎందుకంటే ఇట్ ఈస్ బెటర్ దెన్ క్యూర్. ప్రివెన్షన్ ఎర్లీగా స్టార్ట్ చేస్తే బెటర్. మీ 20s 30s ఆ ఏజ్ నుంచే ఫిజికల్గా యాక్టివ్గా ఉండి ఏమైనా చిన్న స్పోర్ట్స్ ఆడి చిన్న ఎండ్యూరెన్స్ యాక్టివిటీ లాంటివి ఏమైనా చేస్తే మీ జాయింట్స్కి చాలా మంచిది. ఇది తర్వాత 40s 50sలో కూడా స్టార్ట్ చేయొచ్చు, ప్రమాదం లేదు. బట్ ప్రాబ్లం సెట్ అయ్యాక యాక్టివిటీ ఎక్కువ అయితే దానివల్ల నొప్పి కూడా ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ డయట్కి సంబంధించింది. హెల్తీగా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. ప్రోటీన్ ఉన్న డైట్, కార్బోహైడ్రేట్ తక్కువ ఉన్న డైట్ చూసుకోవాలి. డైట్ వల్ల మీ వెయిట్ కూడా కంట్రోల్లో పెట్టుకుంటే ఇది చాలా వరకు ఫ్యూచర్లో మిమ్మల్ని కాపాడుతుంది. థర్డ్ది, మీ జాయింట్స్కి ఏమి పెద్ద ట్రామా కానీ దెబ్బలు తగలడం కానీ అవ్వకుండా చూసుకోవాలి. 2-వీలర్ నడిపితే సేఫ్టీగా హెల్మెట్ కానీ ఎస్పెషలీ ఫుట్వేర్ కానీ కరెక్ట్గా ఉండాలి. దీని తర్వాత కూడా జాయింట్స్కి స్ట్రెచ్చింగ్ అనేది చాలా వరకు ఇంపార్టెంట్. జాయింట్స్ టైట్గా ఉన్నా, పట్టేసి ఉన్నా వీటి స్ట్రెచ్చింగ్ చేసి ఫిజియోథెరపీ చేసి కరెక్ట్ బ్యాలెన్స్లోకి తేవాలి.